నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలాబరేటెడ్గా మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొని దాంట్లో ఉండే ప్రాక్టికల్ థియరీస్ని ఎట్లా చేసుకుంటాము, ఏంటి, ఎలా ఎనలైజ్ చేసుకుంటూ డిస్కస్ చేస్తున్నాం. స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ కావచ్చు, ప్రీ ప్రొడక్షన్లో ఉండే డిఫరెంట్ అవి కావచ్చు, ఇట్లా మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనము నెక్స్ట్ స్టెప్ కోఆర్డినేషన్స్. జనరల్గా ప్రీ ప్రొడక్షన్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకునేది తక్కువే ఉంటుంది. కాకపోతే ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళు డిస్కస్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడే ముందు డైరెక్టర్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ ఒకసారి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇదిగో ఇది అనుకుంటున్నాము, మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రొడక్షన్ మేనేజర్ మాట్లాడతాడు. ఇప్పుడు నాకు మన తిరుపతి స్వామి గారి అసిస్టెంట్ కో డైరెక్టర్ నవీన్ ఫోన్ చేసి సార్ ఇట్లా ఆజాద్ సినిమాలో మీ డేట్లు ఇవి రాసుకోండి. తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ మాట్లాడి సార్ మీరు ఒకసారి వస్తే కాస్ట్యూమ్స్ కొలతలు ఇస్తారు, ఇగో ఈ డేట్లు ఇవి వాళ్ళు చెప్పేవాళ్ళు. కార్ ఎప్పుడు వస్తుంది, ఎన్నింటికి వస్తుంది, ఎక్కడికి వస్తుంది, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ప్రొడక్షన్ వాళ్ళు చూసుకుంటారు. బట్ ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఉందా లేదా, ఎప్పుడు ఉంటుంది, ఏంటి, క్యారెక్టర్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, వీటన్నిటికి సంబంధించిన బేసిక్స్ చెప్పే బాధ్యత మాత్రం డైరెక్షన్ డిపార్ట్మెంట్దే. అది ప్రొడక్షన్ స్టేజ్కి వెళ్ళేసరికి వస్తుంది. కాబట్టి ప్రీ ప్రొడక్షన్లో మనం దాని గురించి పెద్దగా డిస్కస్ చేయట్లా. ప్రొడక్షన్ స్టేజ్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటాం. రైట్. నెక్స్ట్ చార్ట్స్ ప్రిపేర్ అయిపోయాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్తో డైరెక్టరు ప్రొడ్యూసరు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎట్లా చేయాలి, ఏంటి అన్నీ డిస్కస్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన రికార్డింగ్ ఎప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఉదాహరణకి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసాము, మనం రాసిన చార్టే వాళ్ళకి ఇచ్చారు. సార్ ఇక్కడ ఒక పని చేయండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆ గుళ్ళో ఎల్లో ఉంది, ఇక్కడ ఎల్లో బదులు అతనికి కొంచెం ఏదన్నా వేరే కలరు కాస్ట్యూమ్స్ ఇవ్వండి అని సినిమాటోగ్రాఫర్ చెప్పాడు, ఆర్ట్ డైరెక్టర్ చెప్పాడు. ఏం చేయాలి మనం? అప్డేట్స్ ఎప్పటికప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళము, డైరెక్టరు మిగతా డిపార్ట్మెంట్ల వాళ్ళతో జరిగే డిస్కషన్స్ తాలూకు అప్డేట్స్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. కోటా శ్రీనివాసరావు గారిని ఒక క్యారెక్టర్కి అనుకున్నాను. కోటా శ్రీనివాసరావు గారు లేదండి 6 నెలల దాకా నేను ఖాళీ లేను, 6 నెలల తర్వాత అయితే నేను చేస్తాను అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ప్రయారిటీ 2 ఆ క్యారెక్టర్కి ఇంకెవరిని అనుకోవచ్చు, ఎవరైతే పనికొస్తారు. మనం పెట్టుకున్న ప్రయారిటీలో కోటా శ్రీనివాసరావు గారు, తనికెళ్ళభరణి గారు, ఇంకోటి ఏదో 4 అనుకున్నాం అనుకోండి. ఇమీడియట్గా వీ హ్యావ్ టు అప్రోచ్ తనికెళ్ళభరణి గారు. ఆయన బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ప్రయారిటీ ఎవరు? ఓకే అయిపోయారు తనికెళ్ళభరణి గారు. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారి ప్లేస్లో తనికెళ్ళభరణి గారి ఫోటో ఫిక్స్ చేసేసుకున్నాం. ఇట్లా ప్రతి స్టేజ్లో ఏ అప్డేట్స్ అవుతూ ఉంటే, ఒక మంచి లొకేషన్ డైరెక్టర్ గారు అనుకున్నారు, ఆ లొకేషన్ మనం స్క్రిప్ట్లో దాంట్లో అన్నీ రాసి పెట్టేసుకున్నాము. సడన్గా డిస్కషన్ చేస్తుంటే ఇది ఇక్కడ కాకుండా మనం ఫలానా చోట చేస్తే బాగుంటుంది కదా అని థాట్ వచ్చింది అనుకోండి, ఫిక్స్ అనుకుంటారు. అది మనం రికార్డ్ చేయలేదనుకోండి, ఆన్ పేపర్ లేదనుకోండి, ఒక్కోసారి డైరెక్టర్ గారు మర్చిపోవచ్చు, ప్రొడక్షన్ వాళ్ళు మర్చిపోవచ్చు, సినిమాటోగ్రాఫర్ మర్చిపోవచ్చు. మనం అనుకున్న ఎఫెక్టు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ పోతే అది దాని గురించిన టాపిక్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ రికార్డింగ్ ఉంది, ఇదిగో సార్ మనం ఆ రోజు ఇక్కడ కాదు ఇక్కడ అనుకున్నాం సార్, అవును కదా, ఓకే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటాం. సో అట్లా ప్రతి డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసుకునే ప్రాసెస్ ఎప్పటికప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ స్టేజ్లో వాళ్ళకి పనప్ప చెప్పాము, వాళ్ళు డిజైన్ చేసి తీసుకొచ్చారు. ఆ డిజైనింగ్స్ చెక్ చేసుకొని డైరెక్టర్ ఒకటి ఫైనల్ అన్నాడు. ఓకే, అది డైరెక్టర్కి తెలుసు, ఆర్ట్ డైరెక్టర్కి తెలుసు, ఫైనల్ అన్నారు. తర్వాత మర్చిపోయారు ఇద్దరు. ఫస్ట్ ఏదైతే డిజైన్ తెచ్చారో అదే ఓకే అని మనసులో ఉందనుకోండి, కన్ఫ్యూజన్స్ వస్తాయి. డైరెక్టర్ ఒక థాట్లో ఉంటాడు, మన ఆర్ట్ డైరెక్టర్ ఇంకో థాట్లో ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూసరికి మొత్తం మనం అనుకున్న విజువల్ ఏదైతే ఉందో అది మార్చి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం అనుకున్న అప్డేట్ మన దగ్గర రికార్డింగ్ ఉంటే డైరెక్టర్ అవును కదా ఇది అనుకున్నాం కదా, ఓకే అని దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటాడు. అట్లా ప్రతి డిపార్ట్మెంట్తో జరిగే ప్రతి చర్చ, వీలైతే చర్చ జరిగిన డేటు, ఏమేమి మాట్లాడుకున్నారు, వాటిలలో ఫైనల్గా డెసిషన్ తీసుకుంది ఏంటి, ఓ డైరీ లాంటిది మెయింటైన్ చేస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత అసోసియేట్ డైరెక్టర్, నెక్స్ట్ హెరార్కీలో అసోసియేట్ డైరెక్టర్ ఏం చేయాలి?
నిజానికి ప్రీ ప్రొడక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్ అయినా, అసోసియేట్ డైరెక్టర్ అయినా, కో డైరెక్టర్ అయినా అందరూ చేసేది ఒకటే పని, ప్రిపరేషన్స్. సెట్లోకి వెళ్ళిన తర్వాత మారిపోతాయి. సెట్లోకి వెళ్ళిన తర్వాత కో డైరెక్టర్ వేరు, అసోసియేట్ డైరెక్టర్ వేరు, అసిస్టెంట్ డైరెక్టర్ వేరు, అప్రెంటిస్లు వేరు, ఇట్లా రకరకాల వాళ్ళ డిజిగ్నేషన్స్ని బట్టి పనులు చేసే ప్రాసెస్లు అన్నీ మారిపోతాయి. బట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో అందరం కలిసి చేసుకునే స్టేజ్ కాబట్టి ఇక్కడ నేను కో డైరెక్టర్ని, నేను ఈ పనులే చెయ్యాలి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, అవేమి ఉండవు. ఎవరికి దొరికితే వాళ్ళము. ఎందుకంటే నిజానికి మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అందరూ ప్రీ ప్రొడక్షన్లో ఉండకపోవచ్చు. లాస్ట్ మినిట్లో మనం ఇప్పుడు 15 మంది నా సినిమాకి అవసరమైతే 15 మందిని నేను ప్రీ ప్రొడక్షన్ నుంచి ఉంచుకోను. నా పర్మనెంట్ టీం ఏదైతే ఉందో అది కంటిన్యూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు వస్తారు? ప్రొడక్షన్ మనం షూటింగ్ స్కెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో వస్తారు. వాళ్ళందరితో కూర్చుంటాము, నీ పని ఇది, నీ పని ఇది, నీ పది అని మొత్తం పంచుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి రెడీ అవుతాము. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో వాళ్ళు ఎవరిని ఎంటర్టైన్ చెయ్యము. ఎందుకు చెయ్యమంటే చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి బడ్జెట్, 2 వాళ్ళతో మనకుండే ర్యాపో. కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే ఈ కథలో ఒక చిన్న పాయింట్ లీక్ అయిపోయినా కానీ స్మాష్, వీళ్ళందరూ ఆ టీంలో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని మనం అందరూ నమ్మరు. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే ఏదైనా మన కథ అని మొదలెట్టేస్తాం. కొంతమంది అసలు చెప్పరు కథ. లాస్ట్ మినిట్లో షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలామందికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కథలు తెలియవు. మరి స్క్రిప్ట్ చదవాలి కదా, వాడు చదవకపోతే చేయలేడు కదా. కానీ ఇది నీ పని, చెయ్యి, చాలు, మూసుకొని చెయ్యి. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజులు చేయిస్తాను. ఆ ఎక్సర్సైజ్ ప్రాక్టికల్గా చేసేది. ఇప్పుడు మీరు ఒక 10 days ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటే మీరు వస్తే ఇట్లాంటివన్నీ చేస్తాం. డైరెక్టర్ క్వాలిటీస్ ఏంటి, డైరెక్టర్ వాళ్ళకి కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నిటి గురించి నా ఎక్సర్సైజులు చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే నేను నా డైరెక్షన్ టీంని నమ్మలేదో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా నాకు అంత కోఆపరేట్ చేయరు. సో డైరెక్షన్ టీంలో ఉండే ప్రతి వాళ్ళను మీరు నమ్మండి, వాళ్ళు మిమ్మల్ని నమ్మేటట్టుగా చేసుకోండి. ఇది బేసిక్ రూల్. సో అసోసియేట్ డైరెక్టర్స్, ప్రీ ప్రొడక్షన్లో అసోసియేట్ అందరూ సేమ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ కో డైరెక్టర్. మిగతా వాళ్ళకి కో డైరెక్టర్కి తేడా ఏంటి? కో డైరెక్టర్ అనేవాడు ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ది డైరెక్టర్. కొంతమంది చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అంటారు, కొంతమంది కో డైరెక్టర్ అంటారు, కొంతమంది ఇంకా రకరకాల పేర్లు. ఏదైనా కో డైరెక్టర్ లేదా చీఫ్ అసోసియేట్ వీళ్ళ పని ఏంటంటే మొత్తం కోఆర్డినేట్ చేసుకోవడం. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది డైరెక్టర్, కో డైరెక్టర్ ఇది డైరెక్టర్. కొన్నిసార్లు సెకండ్ యూనిట్ షూటింగ్ చేస్తే ఆ సెకండ్ యూనిట్ డైరెక్షన్ కో డైరెక్టర్ చేస్తాడు. ఇప్పుడు దాసనారాయణరావు గారు ఉండేవాళ్ళు. దాసనారాయణరావు గారు ఒక్కొక్కసారి 4-5 సినిమాలు ఒకేసారి షూటింగ్ చేసేవాళ్ళు. 4 సినిమాలకి విడివిడిగా 4 కో డైరెక్టర్లను పెట్టేవాళ్ళు. ధవళ సత్యం గారు ఒక దగ్గర, ఇంకొకళ్ళు ఒక దగ్గర, కోట రామకృష్ణ గారు ఒక దగ్గర, అట్లా పెట్టేసేవాళ్ళు. పెట్టేసి ఆయన బయటకు వచ్చి 4 కార్లు ఉంటాయి, 4 ప్రొడక్షన్కి సంబంధించిన 4 కార్లు ఉంటాయి. ఆయన ఏ కార్ ఎక్కితే ఆ కార్ దగ్గర షూటింగ్కి ఆయన వెళ్తాడు. మిగతా 3 చోట్లనో 4 చోట్లనో కో డైరెక్టర్ షూట్ చేసేయాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి, మొత్తం అంతా ఫిక్స్ రెడీగా ఉంటుంది. ఈ కో డైరెక్టర్స్ అందరికీ, ఇప్పుడు ధవళ సత్యం గారు కానీ, కోట రామకృష్ణ గారు, వీళ్ళందరికీ ఆయన ఎవరు, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఎలా చేద్దాం అనుకుంటారు, ఏం చేస్తారు, వీళ్ళకి తెలుసు. వేవ్ లెంత్ తెలుసు. మనం ఆల్రెడీ కాస్టింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కృష్ణవంశీ గారు, మేము యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ వెళ్తే రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఎట్లా కళ్ళతో ఎట్లా తెలుసుకున్నారు, ఎట్లా మార్చుకున్నారు అనేది మనం మాట్లాడుకున్నట్టే ఒక కో డైరెక్టర్కి వేవ్ లెంత్ బాగా మ్యాచ్ అయితేనే వాళ్ళు ట్రావెల్ చేస్తారు, లేకపోతే చేయలేము. అందుకని కో డైరెక్టర్కి డైరెక్టర్ థాట్ ప్రాసెస్ తెలుసు, టేస్టులు తెలుసు, ఆయన ఏం చేస్తాడో తెలుసు, ఎలా చేస్తాడో తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఆయన లేకపోయినా యాజ్ ఇట్ ఈజ్గా. మీరు అందుకే అబ్జర్వ్ చేస్తే దాసనారాయణరావు గారి సినిమాలలో ఆయన కో డైరెక్టర్లు డైరెక్ట్ చేసిన ప్లేసులలో కూడా మనకి వాళ్ళు కో డైరెక్టర్లు కనబడరు, దాసనారాయణరావు గారే కనబడతారు. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడో, ఆ షాట్ని ఎట్లా చేస్తాడో ఆల్రెడీ ముందే ఫిక్స్ చేసి పేపర్ మీద రెడీగా ఉంది. దాన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవడమే. ఆయన ఆ షాట్ ఎక్కడ పెడతాడో అని ఆ ప్లాన్లో ఉంది, దాన్ని వీళ్ళు అక్కడే పెడతారు. కాదు మనం ఒక పని చేద్దాం, ఇవాళ ఇక్కడ పెడదాం, నో. సో అట్లా కో డైరెక్టర్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది డైరెక్టర్గా వ్యవహరిస్తూ స్కెడ్యూల్ ప్లానింగ్, మేజర్గా మనకి స్కెడ్యూల్ ప్లానింగ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. జనరల్గా కో డైరెక్టర్ని ఈ స్కెడ్యూల్ ప్లానింగ్ చేసేవాళ్ళు కో డైరెక్టర్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కోఆర్డినేషన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ రోజు ఎక్కడ ఏ సీన్లు ఎలా చేయాలి అనేది కో డైరెక్టర్
డైరెక్టర్తో డిస్కస్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది ప్లాన్ చేసుకొని దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి రెడీగా సెట్ చేసి పెట్టుకుంటాడు. డైరెక్టర్ ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ సీన్కి అవసరమైన ప్రాపర్టీస్ ఏంటి, నెక్స్ట్ సీన్కి అవసరమైన సెట్ ఏంటి, లొకేషన్ ఏంటి, యాక్టర్స్ ఎవరు, వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏంటి, మేకప్ ఏంటి, సో అండ్ సో మొత్తం డీటెయిల్స్ తోటి కో డైరెక్టర్ రెడీగా ప్రిపేర్ అయి ఉంటాడు. ఇదే టీం కంటిన్యూ అయితే అక్కర్లా, కానీ వేరే సీన్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ షూట్ చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి మొత్తం డైరెక్షన్ టీం మిగతా వాళ్ళని అలర్ట్ చేసుకొని ఆయన దాన్ని రెడీ చేసి పెట్టుకొని డైరెక్టర్ అక్కడ షాట్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి రావడానికి ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువ తేడా ఉండకూడదు. అంత ప్రిపరేషన్స్లో మనం ఉంటాం కో డైరెక్టర్స్ అనేవాళ్ళం. అట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి వాళ్ళం మనకప్ప చెప్పిన పని ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి, ఈ రెండింటిని చెక్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్తారు. అందరికంటే ఎక్కువ కష్టపడాల్సింది డైరెక్షన్ డిపార్ట్మెంటే, అందరికంటే ఎక్కువ టైం కేటాయించాల్సింది డైరెక్షన్ డిపార్ట్మెంటే, అందరికంటే ఎక్కువ తిట్లు తినేది కూడా డైరెక్షన్ డిపార్ట్మెంటే. మిగతా అందరికీ కాల్ షీట్ టైమింగ్స్ ఉంటాయి. ఆర్టిస్టు 9 to 6, 9 to 9 సో అండ్ సో టైమింగ్స్ ఉంటాయి. 9 గంటలకు ఆ యాక్టర్ కాల్ షీట్ టైం అయితే దానికంటే ఓ గంట ముందు మేకప్ ఆర్టిస్ట్ కాల్ షీట్ ఉంటుంది, దానికంటే ఓ గంట ముందు ట్రాన్స్పోర్ట్ వాళ్ళది కాల్ షీట్ ఉంటుంది, దానికంటే ఒక గంట ముందు ప్రొడక్షన్ వాళ్ళది ఉంటుంది. ఆ ప్రొడక్షన్ వాళ్ళది ఎప్పుడు ఉంటే దానికంటే 5 నిమిషాలు 10 నిమిషాల ముందు డైరెక్షన్ వాళ్ళది ఉంటుంది. అందరూ తట్టాబుట్టా చదివేసి మొత్తం ప్యాక్ చేసుకొని ఓకే టాటా బై బై అనుకుంటూ కార్లోకి వెళ్ళిపోతుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని బిక్కు అనుకుంటూ వెయిట్ చేస్తుంటాం. సరే పోయారు, అందరు పోయారు, అప్పుడు కూర్చుంటాము. అప్పుడు కూర్చొని ఇవాళ జరిగిన ప్రాసెస్ ఆఫ్ ది షూటింగ్ ఎంతవరకు కంప్లీట్ చేయగలిగాము, నెక్స్ట్ మిగిలింది ఏమన్నా ఉందా, తర్వాత రేపటిది ఏంటి, రేపటికి సంబంధించిన మేకప్, కాస్ట్యూము, సెట్టు, ప్రాపర్టీసు, యాక్టర్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉందా, అన్నీ రెడీగా ఉన్నాయా చెక్ చేసుకొని 1 గంట అయిందా, 2 గంటలైందా, 3 గంటలైందా, 4 గంటలైందా సంబంధం లేదు. ఆ తర్వాత మాత్రమే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్నిసార్లు వెళ్ళిపోవడానికి అవకాశం లేకపోతే సెట్లోనే పడుకుంటాము, లేదా పక్కనే దగ్గరలో ఎవరైనా ఫ్రెండ్సో ఇంకెవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పడుకొని పొద్దున్నే లేచి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ రెడీ అయిపోయి ఫ్రెష్ అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండి మిగతా టీంలో ఎవరైనా సరే డ్రాప్ అవుతున్నారు అంటే వాళ్ళని మనం ఎనర్జెటిక్గా ఉంచకపోతే, డైరెక్షన్ టీం డల్గా ఉంటే సినిమా షూటింగ్ ప్రాసెస్ మొత్తం డల్గా ఉంటుంది. అందుకని డైరెక్షన్ టీం చాలా యాక్టివ్గా రైట్ ఫ్రమ్ ది ప్రీ ప్రొడక్షన్ చాలా యాక్టివ్గా టక అప్పచెప్పామో పని అయిపోయింది, ఇంకేం పని చేయాలి, నెక్స్ట్ పని ఏంటి, నెక్స్ట్ ఏంటి అన్నంత రేంజ్లో మనం యాక్టివ్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పని చేసుకోవాలి. వాళ్ళతో ఒక డైరెక్టర్గా మీరు అలా కోఆర్డినేట్ చేసుకోవాలి. డైరెక్టర్గా మన తామరాకు మీద నీటి బొట్టులాగా వాళ్ళతో నాకు సంబంధం లేకుండా ఉంటాను, నీళ్ళ మీద నూనె చుక్కేస్తే నీళ్ళకి అంటేవి కదా అన్నట్టు ఉండకూడదు. డైరెక్టర్ అనేవాడు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో కలిసి వర్క్ చేస్తూ వాళ్ళతో తను ఉంటూ యాక్టివ్గా పని చేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి వాళ్ళకి మనం పనులు అప్పచెప్పుకుంటాము. ఏ పనులు ఎవరెవరు చేయాలి, అసిస్టెంట్లు చేయాల్సిన పని ఏంటి, అసోసియేట్లు చేయాల్సిన పని ఏంటి, కో డైరెక్టర్ చేయాల్సిన పని ఏంటి పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మనం అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ప్రొడక్షన్ స్టేజ్కి షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉండాలి. అప్పుడు మనం అనుకున్నట్టుగా సినిమా వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, డేట్లు దాటిపోతాయి, టైం పెరుగుతుంది, షూటింగ్ కంప్లీట్ కాదు, ప్యాచ్ వర్కులు చేయాల్సి ఉంటుంది, కంటిన్యూటీ మిస్టేక్స్ ఉంటాయి, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ని వీ హ్యావ్ టు ఫేస్. అందుకని డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ టీమ్, డైరెక్షన్ క్రూ ఏ పేరన్నా పెట్టినా ఉండడం 10 మందా 12 మందా 20 మందా ఎంతమంది ఉన్నా అందరూ కలిసి ఒక యూనిట్ లాగా ఉండాలి. డైరెక్టర్ ఏం మాట్లాడుతున్నాడో అప్రెంటిస్ కూడా అదే మాట్లాడాలి, అప్రెంటిస్ ఏమనుకుంటున్నాడో డైరెక్టర్ కూడా అదే అనుకోవాలి. ఆయన ఒకటి ఆలోచిస్తే నేను ఇంకొకటి ఆలోచించి, అతను ఇంకొకటి ఆలోచించి, వాడు ఇంకో పని చేసి ఉండకూడదు. అందరూ సింగిల్ ట్రాక్, ఒకటే ట్రాక్ మీద ఉండాలి. రైలు ఇంజన్ వెళ్తుంటే వెనక డబ్బాలన్నీ వెళ్తూ ఉంటాయి, ఈ డబ్బా ఓ ట్రాక్ మీద ఆ డబ్బా ఓ ట్రాక్ మీద వెళ్తుంది అనుకోండి, ఎటు పోతుందో యాక్సిడెంట్లు అయిపోతాయి. అట్లాగే సినిమా కూడా డైరెక్టర్ వెళ్తున్నాడు, డైరెక్టర్తో పాటు సేమ్ మిగతా అందరం అదే ట్రాక్ మీద ఉండాలి, అదే స్పీడ్లో ఉండాలి. ఒక డబ్బా స్పీడ్గా ఒక డబ్బా స్లోగా అయిందనుకోండి గుద్దుకుంటాయి. ఇది అంతే, అన్నీ ఒకే సింక్రనైజేషన్లో వెళ్తే మనకి సినిమా మనం అనుకున్నట్టుగా అవుట్పుట్ వస్తుంది. దానికోసం మనం ట్రై చేస్తాము.
మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, ఇట్లాంటి ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి మాన్యువల్ డ్రాయింగు, డిజిటల్ పెయింటింగు, తర్వాత కంప్యూటర్ యానిమేటెడ్ డ్రాయింగు ఇట్లాంటివి, అట్లాగే యానిమేషన్కి సంబంధించి 2D యానిమేషను, 3D యానిమేషను, మాయా, పెయింట్, ఇట్లాంటి రకరకాల ఫోటోషాప్ లాంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, ఇట్లా 3 రకాల వింగ్స్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్, 3కు సంబంధించిన డిఫరెంట్ డిప్లొమాస్ దగ్గర నుంచి పీజీల వరకు రకరకాల స్టేజెస్లో మనకి కోర్సు ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి అఫిలియేషన్ తీసుకొని మనకి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. ఒక సబ్జెక్ట్ కంటే ఎక్కువ సబ్జెక్టులు తెలిసి ఉండడం, ఒక క్రాఫ్ట్ కంటే ఎక్కువ క్రాఫ్ట్ల మీద మనకి కమాండ్ ఉండడం అనేది డెఫినెట్గా ఇండస్ట్రీలో మనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా మేక్ యువర్ మార్క్, ఇండస్ట్రీలోకి వెళ్ళండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.